ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ఇండియాకి న్యూజిలాండ్ కి మధ్య జరిగిన థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో ఇండియా టీం 41 రన్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ కంప్లీట్ అయ్యాక కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద అండ్ నితీష్ కుమార్ 50 కొట్టాక చేసిన సెలబ్రేషన్ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో అసలు ఈ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయని డిస్కస్ చేద్దాం అండ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన ఇండియా టీం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ టీం కి మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్ లోనే హర్షదీప్ సింగ్ హెన్రీ నికోలస్ వికెట్ తీశాడు. సెకండ్ ఓవర్ లో రానా డెవన్ కానర్ వికెట్ తీశాడు. ఈ సిరీస్ లో జరిగిన 3 మ్యాచ్ లో కూడా డెవన్ కానర్ వికెట్ రాననే తీశాడు. తర్వాత డానియల్ మిచెల్ కి అండ్ గ్లెన్ ఫిలిప్స్ కి మధ్య ఏకంగా 290 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కూడా సెంచరీస్ కొట్టేశారు. డానియల్ అయితే ఈ సిరీస్ లో దంచేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అండ్ థర్డ్ మ్యాచ్ లో సెంచరీస్ కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ టీం 50 ఓవర్స్ లో 337 రన్స్ కొట్టేసింది. హర్షదీప్ అండ్ రానా 3 వికెట్స్ తీశారు. 338 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన ఇండియా టీం కి వడదెబ్బ లాంటి ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా టీం 4th ఓవర్ లో రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది. ఎవరు కూడా 50+ రన్స్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పలేకపోయారు. తర్వాత విరాట్ కోహ్లీకి అండ్ నితీష్ కుమార్ కి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. నితీష్ అయితే 57 బాల్స్ లో 53 రన్స్ కొనేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ రానాకి అండ్ కోహ్లీకి మధ్య 69 బాల్స్ లో 99 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. రానా 43 బాల్స్ లో 52 రన్స్ కొట్టేశాడు. తనైతే క్రూషియల్ టైమ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్ లో మ్యాచ్ ని గెలిపించేలా కనిపించిన క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్ లో తను అవుట్ అవడంతో మ్యాచ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. విరాట్ కోహ్లీ 188 బాల్స్ లో 124 రన్స్ కొట్టేశాడు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ఇండియా 2-1 డిఫరెన్స్ తో న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయింది. ఆల్మోస్ట్ 38 ఇయర్స్ తర్వాత న్యూజిలాండ్ టీం ఇండియాలో ఓడిఐ సిరీస్ గెలిచింది. గంభీర్ కోచ్ వచ్చిన తర్వాత ఇలాంటి రికార్డ్స్ ప్రకారం చాలానే జరిగాయి. కానీ ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా బీసీసీఐ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దీంతో ఇండియా టీం ఇంకా సిరీస్ లో ఓడిపోతుంది, ఇంకా వెనకబడిపోతుంది. శుభ్మన్ గిల్ ఓడిఐస్ లో కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియాతో ఓడిఐ సిరీస్ 2-1 తేడాతో ఓడిపోయింది. అండ్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ గెలిచినప్పటికీ అప్పుడు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్ తో 2-1 తో ఓడిఐ సిరీస్ ఓడిపోయింది. సో గిల్ కెప్టెన్సీ పై అండ్ ఫీల్డ్ లో తను తీసుకున్న డెసిషన్ పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇలానే సిరీస్ లో ఓడిపోతుంటే తన కెప్టెన్ గా కంటిన్యూ అవడం కష్టమే. ఒకవేళ కంటిన్యూ అయితే టీం ఇండియాకి నష్టమే. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో నితీష్ కుమార్ సెంచరీస్ కొట్టేసాక అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ ఆ సెలబ్రేషన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని మనసు తివారీ చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి నిజంగానే ఇండియా టీం తరపున అండ్ ఐపీఎల్ లో స్ట్రగుల్ అవడం చూసాం. ఇప్పుడు నితీష్ కుమార్ 50 కొట్టాక పుష్ప స్టైల్ లో సెలబ్రేషన్ చేశాడు. బట్ ఆ టైంలో చూస్తే కొట్టాల్సిన టార్గెట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలో అలాంటి సెలబ్రేషన్ అవసరమని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. బట్ ఇదే తన ఫస్ట్ హాఫ్ సెంచరీ, అది కూడా ప్రెజర్ లో వచ్చింది. అండ్ తను 6 కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అండ్ మ్యాచ్ కి ముందు అసిస్టెంట్ కోచ్ నితీష్ కుమార్ రెడ్డిపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఇవన్నీ అధిగమించి తనైతే బాగానే రన్స్ కొట్టేశాడు. మరి ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.